ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవునికి ఎంతో ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. రండి, ఉదయకాల సమయంలో అనుదిన వాత్సల్య కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మాటలు మన జీవితాలలో ఫలించినట్లుగా, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించినట్లుగా ఆయన కృపలను వేడుకుందామా. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడానికి స్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము, యెహోవా దేవుడు కాగలన జనులు ధన్యులు. ఎవరు దేవుడిని, నిజ దేవుడిని తమ దేవునిగా చేసుకోగలుగుతారో వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. 33వ కీర్తన 12వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా, ఎవరైతే ఆయనను తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటారో వారు ధన్యులని సెలవిస్తుంది. నిజమేనంటావా? ఈ మాటను నువ్వు నమ్మగలుగుతావా? నువ్వు నమ్మితే నువ్వు ధన్యుడు కాగలుగుతావు. ఎందుకంటే ఆయనే భూమి ఆకాశములు సృజించినవాడు, సృష్టికి మూలాధారుడు, కారణభూతుడు. మరటి దేవుడిని మనం కలిగటం, మనం ఎరగటం, మనం నమ్మటం అది ఒక గొప్ప భాగ్యమని భావించాలి. ఆనాడు మనం చూసినట్లయితే యెరూషలేము నుంచి లేదా బెత్లెహేము నుండి నయోమి ఆ యొక్క మోయాబు ప్రాంతం వెళ్ళినప్పుడు, ఆ యొక్క బెత్లెహేము నుంచి వచ్చిన ఆ యొక్క నయోమి బట్టి రూతు తన కుటుంబంలో రావటానికి దేవుడు కృప చూపించాడు. ఆ దేవుణ్ణి తన ద్వారా తెలుసుకున్నప్పుడు రూతు విడిచిపెట్టలేదు. తన జీవితంలో ఎన్నో ఉపద్రవాలు ఏర్పడినప్పటికీ, తనకు ఆధారమైన భర్తను కోల్పోయినప్పటికీ కూడా వారి ద్వారా తెలుసుకున్న దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎలా చెప్పగలుగుతావు ఆ మాట? మనం అంటే తన అత్త విషయంలో ఆ ప్రమాణంలో తెలియపరుస్తుంది. అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడ మృతి నొందితే నేను కూడా అక్కడే మృతి నొందుతానని ఆ ఇజ్రాయేలు దేవుడిని బట్టి ఏమీ లేకపోయినా తన అత్త దగ్గర, నయోమి దగ్గర రూతు వెంబడించడానికి ఇష్టపడింది. నయోమి కూడా, వద్దమ్మా నువ్వు వెళ్ళు నీ తల్లిదండ్రుల దగ్గరకు, నీ బంధువుల దగ్గరకు, నీ స్వజనుల దగ్గరకు అని చెప్తే, మీ దేవతల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళటానికి ఇష్టపడలా. అతను నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని చెప్పేసి అని ఒక తీర్మానం తీసుకుందండి. మరి అట్టి దేవునిలో ఏమున్నది? ఆ దేవునిలో గొప్పతనం ఏం చూసింది ఆమె? ఈరోజు నేను ఒంటరిగా ఉండిన దేవుడు నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఈరోజు నేను వైదవ్యముతో ఉండిన దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని గుర్తించిందండి. ఆ రాజ్యం పట్ల, ఆ దేవుని పట్ల ఆ నమ్మకాన్ని తను కలిగి అడుగులు వేసింది. అదే మాటలు పౌలు గారు ఎత్తిపట్టి రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం అంటాడు, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపునది ఏది అంటాడు. అది కరువా, వస్త్రహీనత, ఉపద్రవమా, మరి ఎట్టిదైనా కూడా ఆ ప్రేమ నుంచి నన్ను ఎడబాపుది అంటాడు. ఆ ప్రేమను రుచి చూడకముందు, ఆ ప్రేమను గురించి ఎవరు మాట్లాడితే, ఆ యేసుని గురించి ఎవరు ఉచ్చాటన చేస్తే వారిని చంపటానికి ప్రాణాధారంగా ఎంచుకుని ఆనాడు పౌలు తెగబడినాడు. సౌలుగా ఉన్న దినాలలో యేసు నామమును ఉచ్చాటన చేస్తే వారిని చెరపట్టుకుని వచ్చి అవసరమైతే జైల్లో పడేయటానికి, అవసరమైతే ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడని వ్యక్తిగా ఉన్నాడు. అదే వ్యక్తిని క్రీస్తు ప్రేమ దర్శించినప్పుడు ఆ దమస్కు ప్రాంతంలో ఆ ప్రేమను గుర్తించాడు. నేను పాపులలో ప్రధాన పాపినైన నన్ను ఆ ప్రేమ రక్షించింది. నా క్రియలను బట్టి అతడు తీర్పు తీర్చినట్లయితే నేను ఎన్నడెన్నడో నశించిపోవలసిన వాడినై ఉండి ఉన్నానని గుర్తించాడండి. ఆ ప్రేమకు తన జీవితంలో బ్రతికినంతకాలం కూడా రుణస్థుడిని అనే విషయాన్ని గుర్తించినాడు. ఆ రుణము నేను ఎలా తీర్చగలను అని ఆ ప్రేమ కోసం తాపత్రయపడినాడు. అదే ప్రేమ కోసం నిందించబడినాడు, బాధించబడినాడు, శిక్షించబడినాడు, హింసించబడినాడు, దూషించబడినాడు.
జైలులో పలుమారులు వెళ్ళినాడు. బండలతో బిగించబడినప్పటికీ కూడా ఆ ప్రేమను ఎడవలేదు. మరి దినాలలో యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అట్టి దేవుని బట్టి నేను ధన్యుడినని ధైర్యంగా చెప్పగలవా? ఆ ప్రేమను రుచి చూడకపోతే నేను ఆ మాట చెప్పలేం. అదే ప్రేమను మనం రుచి చూస్తే చెప్పగలుగుతాం. మోడు బారిన స్థితిలోకి వచ్చిన ఆ యొక్క రూతు తన జీవితాన్ని దేవుడు చిగురింపు చేశాడు. శాపగ్రస్తమైన వంశముల నుంచి వచ్చిన బిడ్డ ఆశీర్వాదకరమైన వంశములకు వచ్చి క్రీస్తు యేసు యొక్క వంశ వృక్షములో నాటబడినదిగా కాబడింది. పరిగి ఏరుకుంటూ బ్రతికిన బిడ్డ అదే పొలానికి యజమానురాలు కాబడింది. ఒక భాగ్యవంతునికి భారీగా దొరికింది. ఈరోజు కూడా ప్రభు మన పట్ల కూడా ఇదే మనసు కలిగి ఉన్నాడు. పాపములో శాపములో నశించిపోతున్న మనలను ఆయన ప్రేమ వెదకి రక్షించుకుని నిన్ను నన్ను కూడా నిత్య నరకానికి వారసులమైన మనలను ఆ నరకం నుంచి విడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికి ఆ ప్రేమ తాపత్రయపడుతుంది. ఆ ప్రేమ తహతహలాడుతుంది. అందుకొరకే అనుదినము కూడా అది నీతో ముచ్చటిస్తుంది, నిన్ను పలుకరిస్తుంది, నిన్ను నడిపిస్తుంది. నీ శ్రమలో నీకు తోడయ్యుండి నిన్ను ధైర్యపరుస్తుంది. నువ్వున్న బాధలో నిన్ను ఆదరించేదిగా ఉండగలుగుతుంది. మరి అట్టి ప్రేమను గుర్తించగలుగుతావా? అట్టి ప్రేమకు నీ జీవితంలో చోటు ఇవ్వగలిగే వ్యక్తిగా ఉండగలుగుతావా? కనుక మనం చూసినట్లయితే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ధన్యులు. దేవుడు మరి పాపులను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో పాపులని ఎవరు ప్రేమిస్తారు? ఎవరు ప్రేమించరు. చెడిపోయిన వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు? ఎవరు సహాయం చేయరు. అదే రోమి రాసిన పత్రిక 5వ అధ్యాయం అంటాడు, నీతిమంతుని కొరకు, ఓ మంచివాడి కొరకు ఏదైనా ఎవరైనా ఏమైనా చేయొచ్చేమో కానీ పాపి కోసం, భక్తిహీనుడి కోసం ఎవరైనా ఇది చేస్తారంటే ఎవరు కూడా ఇచ్చారు. అలాంటి మన కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు చేయవలసిన త్యాగాన్ని చేశాడండి. నశించి నరకానికి వెళ్ళవలసిన మనలను ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి మన పాపములకు బదులుగా మన స్థానంలో ఆ కలువరి శిలువలో చనిపోయినాడు. మరి ఈ ప్రేమను మనం గుర్తిస్తే ఎంతగా ధన్యులుగా భావించగలుగుతాం. మన యాకోబు జీవితంలో కూడా చూసినప్పుడు మోసములో కూరుకుపోయి మోసగాడిగా పిలువబడి మోసగించబడి మోసం చేస్తూ మోసంతోనే జీవించిన యాకోబుని దేవుడు మరి దర్శించి యాకోబుతో అంటాడు, యాకోబు నీవు మోసగాడివి కాదు, ఇక మీదట నీవు ఇజ్రాయేలువి. తన పాపమును ఒప్పుకున్నాడు కనుక, తన పొరపాటును గుర్తించినాడు కనుక, అయ్యో నేను మోసం చేశాను, మోసపోయాను, ఈ మోసం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, నా పేరులోనే మోసం ఉన్నదని తెలియపరిచినప్పుడు అతని పేరుని, అతని జీవితాన్ని మార్చి ఇజ్రాయేలుగా చేసి ఇక మీదట నీవు ఇజ్రాయేలు అని చెప్తాడు. అప్పుడు యాకోబు అంటాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో అటివాడు ధన్యుడంటాడు. నేను యాకోబు దేవుడునని ధైర్యంగా ప్రభు చెప్పుకోగలడు. ఎందుకు? అతన్ని మోసం నుంచి విడిపించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఒక హంతకుడుగా ఉన్నావా, ఒక దౌర్జన్యకారుడిగా ఉన్నావా, లేదా ఒక పాపిగా ఉన్నావా, ఒక భక్తిహీనుడిగా ఉండి ఉన్నావా, ఆయన నీ ఎద్దుకు వచ్చి నీ పాపాన్ని, నీ మోసాన్ని, నీ వ్యాధిని, నీకున్న లేకుంటే ప్రతి విధమైన ఆ శాపం నుంచి విడిపించి నిన్ను నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా చేయాలని ప్రభు మన పట్ల ఆశిస్తున్నాడు, తలస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తించి అడుగులు వేయగలిగినప్పుడు తద్వారా దైవ కృపను మనం పొందుతాం. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అంటాడు. మరి ఆటి ధన్యతను మనం మరి దైవ గ్రంథంలో కూడా ఆనాడు రాహాబు స్త్రీ కూడా మాట్లాడుతుంది, అమ్మో మీ దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలు వింటే మా గుండెలు అమిచిపోతున్నవి. ఆనాడు ఈజిప్ట్ నుంచి మీరు వస్తుంటే ఎర్ర సముద్రంను పాయలుగా చేశాడు, ఆరణ్యాల మీద మిమ్మల్ని నడిపించాడు, శత్రు సేనల నేట ముంచివేశాడు, గొప్ప గొప్ప రాజులని అంతమొందించాడు. అట్టి దేవుడు మరి ఈ పట్టణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకుంటారు. ఒకవేళ అలా జరిగితే నాకు మీరు మరి నన్ను జ్ఞాపకం చేసుకోరా, నన్ను నా ఇంటి వారిని కాపాడరా అని వారిని ఒక ఆనవాళ్ళు అడిగి వారితో ఒక ప్రమాణం చేయించుకోవడానికి ఇష్టపడింది. యెహోషువ కాలేబులు వస్తే ఆ ప్రమాణము మరి ఆ ఎరికను అప్పగించినప్పుడు తిరిగి ఆమె పట్ల మరి రక్షించబడటానికి
దేవుడు కృప చూపించినట్టు కనబడుతుంది. మరి దినాలలో మరి అనేకులకు తెలుసు ఈ దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటో, ఈ దేవుని బల పరాక్రమములు ఏంటో. ఆయన సృష్టిలో ఉన్న యావత్తును కూడా ఆయన నోటి మాట ద్వారా కలుగు చేసిన దేవుడు అండి. మరి అట్టి దేవుణ్ణి ఇంకా మన జీవితాలలో నిర్లక్ష్యముగా, ఇంకా మన జీవితాలలో అలక్ష్యంగా అడుగులు వేస్తున్నావు కాదు. దేవుని కార్యాలు మన అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులం అవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్య పెడితే నువ్వు నిర్లక్ష్యపరచబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రం నువ్వు మరిస్తే నేను నిన్ను మరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు పని చేసినా నువ్వు ఆ పని వలన లాభం పొందలేవు. నువ్వు ఆహారం భుజించినా నువ్వు తిన్న ఆహారం వలన సంతృప్తిగా బ్రతకలేవు. నువ్వు ఏది చేసినా నీకు అసమాధానం, అసంతృప్తితోనే ఉండి ఉంటుంది. కారణము దేవుడిని మర్చిపోయినప్పుడు, దేవుడిని నువ్వు విడిచిపెట్టినప్పుడు, దేవునికి నువ్వు దూరమైనప్పుడు ఇకనైనా నువ్వు గుర్తించి, అయ్యా నువ్వు నా దేవుడివి, నా విమోచకుడివి, నా రక్షకుడివి అని నువ్వు గుర్తించి ఆ ప్రేమను నువ్వు ఎరిగి అడుగులు వేయగలిగితే నీ జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. మరి ఆ ధన్యతను నేను పొందాలి. ఒక అన్యులుగా ఉన్న మన జీవితాలలో ఆనాడు అబ్రహాము ద్వారా నన్ను కూడా మరి ఆత్మ సంబంధమైన వాగ్దానాలకు వారసులుగా చేసి మన ధర్మశాస్త్రం వలన వచ్చిన శాపమును, ఆ శాపగ్రస్తమైన మ్రాను మీద మన కొరకు అనుభవించి మనలను ధన్యులుగా చేసినాడు. అబ్రహాం పొందిన ప్రతి వాగ్దానానికి నన్ను వారసులుగా చేయాలని ఆశించినాడు. మరి నువ్వు క్రీస్తు సంబంధిగా మారగలిగితే నీ శాపాన్ని ఆయన తీసివేయటానికి, నీ పాపాన్ని ఆయన తీసివేయటానికి, నీకున్న రోగాన్ని ఆయన తీసివేయటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సంసిద్ధుడుగా ఉండి ఉన్నాడు. ఈ విషయాన్ని మనము గుర్తించాలి. ఈ ఆలోచనకు మనము పదును పెట్టాలి. అప్పుడే నేను కృపను పొందగలుగుతాం. ఆయన కార్యాలను మన జీవితాలలో చూడగలుగుతాము. మరి అంటాడు ఇంకా మనం చూసినట్టయితే, తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నవాడు ధన్యుడు. తనకు స్వాస్థ్యముగా యాకోబు సంతతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేలు, నీవు నా మాట విని ఎడల నీకెంతో మేలు అంటాడనమాట. నీవు నా స్వాస్థ్యమై ఉన్నావని తన ప్రజలైన వారి పట్ల దేవుడు తలుస్తున్నాడు. ఈరోజు నేను ఆయనను స్వాస్థ్యముగా మనము కలిగి ఉండగలిగితే, మనలను ఆయన స్వాస్థ్యంగా చేసుకుని, ఆయన బిడ్డలుగా చేసుకుని మనల్ని పోషించి సంరక్షించడానికి ప్రభు ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండి ఉన్నాడు. కనుక నేను గుర్తిద్దాం. మన అనుదిన జీవితంలో మనము లోక సంబంధులుగా, సాతాను సంబంధులముగా, మరి చీకటి సంబంధులుగా కాకుండా దేవుని సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా, వెలుగు సంబంధులుగా మనం బ్రతకడానికి ఇష్టపడాలి. అంటాడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనలోనికి వచ్చినప్పుడు మనము కూడా వెలుగు సంబంధులుగా జీవించగలుగుతాం. సాతాను మాట వింటాడు. వాడు దొంగయు దోచుకుని ఉండి ఉన్నాడు. వాడు మొదటి నుంచి అబద్ధికుడై ఉండి ఉన్నాడు. మరి అట్టి వాటి నుంచి మనం ఏం చేయాలి? బయటికి రావాలి. నేను దేవుని సంబంధిని, వెలుగు సంబంధిని కనుక, ఆత్మ సంబంధిని కనుక ఆత్మానుసారంగా నేను తలస్తా. ఆత్మానుసారంగా నేను మరి వాగ్దానాలను స్వతంత్రించుకుంటా అనే మనస్సుతో మనం అడుగులు వేయాలండి. మరి అలాంటి కృప దేవుడు మరి ఈ దినాలలో మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. మనం ఆత్మానుసారముగా నడుచుకున్న ఎడల ఆత్మ సంబంధులమే కానీ శరీర సంబంధులము కాము. శరీర సంబంధులు శరీరమైన వాటి మీద మనసు పెడతారు. మరి అటు వారు ఏమవుతారు? మరణమును మరి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆత్మ సంబంధులు మనం చూసినప్పుడు జీవమును, సమాధానము అది వారికి కలిగేదిగా ఉంటుంది. ఈరోజు నేను కూడా దేవుడిచ్చే ఆ జీవమును పొందుకుంటూ సమాధానముగా ఈ లోకములో మనం జీవించడానికి, సమాధానకరమైన దినములు మన జీవితంలో అనుభవించడానికి దేవుని కృపలను అనుగ్రహిస్తున్నాడు. మరి ఇటు సమాధానకరమైన ఆ స్వార్థను మనము కూడా అనేకులకి అందించగలిగితే, ఎందరి జీవితాల్లో సమాధానం లేక, ఎందరి జీవితాల్లో నెమ్మది లేక, ఎందరి జీవితాల్లో లేకుంటే మరి ఆ యొక్క పరిస్థితులు అనుకూలించక అలాడిపోయి వారు కొని ఉంటున్నారు. వారు ఈ ప్రాంతంలో అని కాదు, ఆ ప్రాంతంలో కాదు, ఈ జాతిలో లేదా ఆమె జాతిలో, ఈ మతంలో ఆ మతంలోనే కాదు, అన్ని మతాలలో, అన్ని జాతుల్లో, అన్ని ప్రాంతాల్లో ప్రతి మానవుడు దేవుని ఆత్మకు చోటు ఉన్నప్పుడు వారి జీవితాలు నెమ్మది లేని జీవితాలు, అంటే
దేవుని ఎరిగినామని చెప్పుకొని కూడా ఇంకా నెమ్మదిని అనుభవించిన వారుగా ఉంటున్నామంటే సంపూర్ణంగా ఆయన అధికారానికి లోబడని వారు, ఆయన మాటకు విధేయత చూపించిన వారు, ఆయన మాట అంటే విని వణకని వారుగా ఉండి ఉంటున్నారు. దేవుని చెప్పుకున్నామని, దేవుని పేరు కలిగి ఉన్నామని చెప్పుకొని భక్తిహీనులుగా, బలహీనులుగా మరి జీవించే వారు ఉండి ఉంటున్నారు. పాపిష్టి సంబంధమైన కార్యకలాపాలతో, చీకటి సంబంధమైన ఆలోచనలతో, మరి సినిమాలతో, సీరియల్స్తో ఇలాంటి వాటికి చోటిచ్చి తమ హృదయాలను ఏం చేస్తున్నారు? కలుషితం చేసుకుని మరి కనికరము పొందలేని వారు ఉండి ఉంటున్నారు. అలాంటి వాటి నుంచి మనం ఏం చేయాలి? విడుదల పొందాలి. అటు వాటి మీద మనకు జయము రావాలి. అటు ఆత్మకు, దేవుని ఆత్మకు మనం చోటిచ్చినప్పుడు ఆయన లోకాన్ని జయించిన దేవుడు మనకు కూడా జయాన్ని ఇస్తాడు. ఆయన లోకంలో ఉన్న వాటిని జయించిన దేవుడు ఆయన సంబంధిగా మనకు కూడా లోకంలో అన్ని వాటి మీద, అటు వాటి మీద జయాన్ని ఇస్తాడు. శరీరానుసారమైన మనసు నుంచి విడిపించి ఆత్మానుసారంగా జీవించడానికి, ఆత్మ సంబంధులుగా బ్రతకడానికి దేవుడు కృపనిస్తాడు. మరి దేవుని రాజ్యం అనేది శరీర సంబంధమైనది కాదు. అందుకని అంటాడు, దేవుని రాజ్యము భోజనమును పానము కాదంటాడు అనమాట. మరి ఏమిటయ్యా? పరిశుద్ధాత్మ యందలి ఆనందమును నీతియు సమాధానమునై ఉన్నదని అంటాడు. నీతియు సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, నీతిగా జీవించడానికి, సమాధానంగా బ్రతకడానికి, దేవుని ఆత్మలో మనం సంతోషించడానికి దేవుడి రాజ్యం అనేది మనకు అనుగ్రహించబడింది. మనం భూలోక సంబంధాలుగా మనం ఈ లోకంలో జీవించడానికి వీల్లేదు. శరీరం అనుసరమైన ఒకవేళ దేహము కలిగి ఉండినప్పటిని కూడా పరలోక సంబంధాలుగా మనం బ్రతకడానికి దేవుడు మనకు కృపనిస్తున్నాడు. అట్టి ఆత్మాభిషేకముతో నిన్ను నన్ను నింపి ఆయన బిడలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా జీవించడానికి దేవుడు తన కృపలను అనుగ్రహిస్తున్నాడు. ఈ విషయాన్ని మనము గుర్తిద్దాం. మన భూలోకంలో ఉన్నంత మాత్రాన భూలోక సంబంధము కాము. ఆత్మ సంబంధము, దేవుని సంబంధము, పర సంబంధము, మన పౌరసత్వము పరలోకమందున్నది. ఆ పరలోక రాజ్యము కొరకు మన నిరీక్షణతో అడుగులు వేయాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ నీ మాటలు ముద్ర వేయండి. దుష్టతి కలుగును ప్రతిఫలాలు దయచి నీ పరిశుద్ధ ఆత్మకార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.